దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని మందిరములో మనం వినబోచున్న వాక్యము దేవుడు మన వినికిల్లో మరి వినులాగున మనమందరికీ మరి వాక్యము మన జీవితాలు నెరవేర్చులాగున దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించులాగున ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాం. మరి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయం కాబట్టి ఈ సమయంలో మనం కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చదువుదాం ఒకసారి యెషయా గ్రంథం, చదువుదాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. మళ్ళా చదువు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మరిచిపోవడం. మరిచిపోవడం. నిజంగా ఎందుకు మరిచిపోతున్నాడు దేవుడు? సియోను అంటుంది, ఏమంటుంది? దేవుడు నన్ను ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని మాట్లాడుతా ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనుషులమైన మనమను విడిచిపెట్టేవాడా, లేక మనము దేవుణ్ణి విడిచిపెట్టేవారమా? ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము నేర్చుకోబోతా ఉంటున్నాం. ఇక్కడ సియోను అంటుంది, ఏమంటుంది? దేవుడు ప్రభువు మమ్మల్ని మరచిపోయాడు అని దేవుని వాక్యం మాట్లాడుతా ఉంది. ఇప్పుడు మనము మన కుటుంబాల్లో చూస్తే, మన బంధువులు చూస్తే ఏమంటారు? మనతో బాగా సన్నిహితంగా ఉంటూ కొన్ని దినాలు మన దగ్గరే ఉంటూ మన దగ్గరికి వస్తూ పోతూ ఉన్నప్పుడు అప్పుడు మంచోడు, మావాడు, చాలా మంచోడు అని భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అతడు వీరి దగ్గరికి రాకుండా తన వ్యాపారాలు కానీ తన ఉద్యోగం కానీ ఏదైనా సరే అతడు వీరికి దూరం అయిపోయినప్పుడు, వీరి దగ్గరికి రాకోకుండా ఎప్పుడైతే అతడు దూరం అయిపోతాడు అంటారు, ఏమంటారు? నీకు ఇప్పుడు కానొస్తున్నామా నాయనా, మమ్మల్ని మరిచిపోయావు. అప్పుడైతే మంచోడు, అంతవరకు మంచోడు అన్న వారు ఏమంటారు? నీకు కళ్ళుకు నెత్తికి వచ్చాయి, మమ్మల్ని మర్చిపోయావులే నాయనా అంటా ఉంటారు. మరిచిపోవడం అంటే ఎవరు దూరం చేసుకుంటున్నారు? ఎవరు మరిచిపోతా ఉన్నారు? మరొక వాక్యం చదువుకున్న కీర్తనలు 44:24. 44:24. మరుగుపరిచి ఉన్నాము, మా బాధను మాకు కలుగు హింసను నీవెలా మరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మరచి ఉన్నావు అంటున్నాడు దావీదు గారు. ఏమంటున్నారు? మా బాధల్లో, మా హింసల్లో నువ్వెందుకు మరచిపోతున్నావు? నువ్వెందుకు మమ్మల్ని విడిచిపెట్టావు అని మాట్లాడుతూ ఉన్న మాట. అక్కడేమన్నాడు? యెషయా గ్రంథంలో
ప్రభువు మమ్మల్ని మరిచిపోయాడు అని అక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ ఉంటుంది మా బాధల్లో, మా హింసల్లో నువ్వు ఎందుకు మమ్మల్ని మరిచేసి ఉన్నావు అని ఇక్కడ కూడా మాట్లాడుతా ఉన్నాడు దావీదుగా. ఇందుకు దేవుడు మర్చిపోయాడా? ఇందుకు దేవుడు మనల్ని ఎందుకు మరిచిపోతున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని అంతగా జాలి, అంత కరుణ చూపించి దేవుడు ఎందుకు మనల్ని మరిచిపోతా ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు మమ్మల్ని ఎందుకు బాగా చూడట్లేదు. ఒకప్పుడైతే దేవుడు బాగా చూసేవాడు, ఇప్పుడు మాకు దేవుడు మా పట్ల లేడు. ఎందుకు లేడు దేవుడు నీ పట్ల? ఒకప్పుడున్న దేవుడు ఇప్పుడు ఎందుకు దూరమైపోయాడు? ఎందుకు నిన్ను మరిచిపోయాడు అని ఒకసారి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయకనే దేవుడు మమ్మల్ని మరిచిపోయాడని మీరు చెప్తుంటున్నారు. అయితే యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇంతకు ఎవరు మరిచిపోయారు? దేవుడు మరిచిపోయాడా లేక మనమే మర్చిపోయామో? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయము. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10 వచనం చదువుకుందాం ఒకసారి. 10 వచనం. ఏలయనగా నీవు నీ రక్షణకర్తవు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుకూర్చు వచ్చితివి, వాటిలో ద్రాక్షవల్లిని నాటితివే. చాలు. ఇక్కడ అంటుంది ఏలయనగా నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి ఏమైపోయావు? మరచిపోయావు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమో సియోన్ అంటుంది, ఏమంటుంది? దేవుడు మమ్మల్ని మరిచిపోయాడంటుంది. దావీదు వచ్చేసరికి దావీదు అంటాడు, మాకు బాధ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు నువ్వేలా మరిచిపోయావు అని ఆయన అంటున్నాడు. కానీ యెషయా గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, మీరే ఏలయనగా నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి నువ్వే మర్చిపోయావు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ రక్షణకర్త అయిన దేవుని నువ్వు మరచిపోయి మళ్ళా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు కదా. నువ్వే డ్రామాలు ఆడుతున్నావు. ఏమంటున్నావు? దేవుడు నన్ను మర్చిపోయాడా? ఒకప్పుడు దేవుడు నన్ను ఎంతగా ప్రేమించి మహా సమృద్ధినిచ్చాడు. ఇదిగో నేను అంత పట్టిందల్లా బంగారం అయ్యేది, కానీ ఇప్పుడు నాకు ఏమీ కూడా లాభం చేకూర్చలేదు. ఏ పని చేసినా నాకు సంతోషం లేదు. కాబట్టి దేవుడు నన్ను మరచిపోయాడు అని నేను డ్రామాలు ఆడుతూ ఉంటున్నాను. కానీ దేవుని వాక్యం అంటుంది, ఎవరు మర్చిపోయారట? నీవు నీ రక్షణకర్త అయిన దేవుణ్ణి మరిచిపోయావు. నిన్ను ఒకప్పుడు రక్షించిన దేవుణ్ణి నువ్వు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నావు? అంటే మేలు చేస్తేనేమో మనవాడు, కీడు చేస్తేనేమో మనవాడు కాదు. అంటే లోకములో నానుడు ఉంది, నీకు మేలు చేస్తే నీకు మంచోడు, నీకు కీడు చేస్తే చెడ్డోడు. అలాగనే నువ్వు కూడా దేవుని అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు అంటే, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడయ్యా. దేవుడైన వాడు ఉంటే నాకెందుకు వస్తాయి ఈ బాధలు, నాకెందుకు వస్తుంది హింస, నాకెందుకు వస్తుంది ఈ యొక్క ఆలోచనలు, ఇవన్నీ అని నువ్వు మాట్లాడుతూ ఉంటున్నావు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నావంట? ఏలైనగా నీవు నీ రక్షణకర్త అయిన దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞానమును జ్ఞాపకము చేసుకొనలేదు. నీకిచ్చిన దేవుడు రక్షణనిచ్చాడు. అంతేకాకుండా నీకు ఆశ్రయముగా ఉన్నాడు.
నిన్ను అన్ని వేళలా ఆదుకున్నాడు. అలాంటి శైలమును నువ్వు జ్ఞాపకము తెచ్చుకోకుండా ఏం చేశావు? మరచిపోయావు. అంతచేతనే కాకుండా నీవు రమ్యమైన వనములు నాటుకుంటేవి. వాటిలో అన్యమైన ద్రాక్ష చాలు. ఇక్కడ నీవే బిజీ అయిపోయావు. నువ్వు బిజీ అయిపోయి దేవుడు ఏమంటున్నావు? నన్ను మర్చిపోయాడు దేవుడు అంటున్నావు. ఇది ఎంతమందికి సమంజసం చెప్పండి? ఎవడే దేవుడు అంటున్నాడు? నీవే రమ్యమైన తోటలను, ద్రాక్ష తోటలను నాటుకుంటున్నావు. అంతేకాకుండా ఇంకా చాలా బిజీ అయిపోయావు కదండి. ఒకప్పుడు దేవుని మందిరానికి రావాలంటే ఎలా వచ్చేవనివి? 9 గంటలకు ప్రార్థన అంటే 8 గంటలకి వచ్చి కసువు కొట్టి ఎవడ అన్ని సిద్ధపరిచి ఓ చురుగ్గా పాల్గొనేవానివి. అలాగే ప్రార్థన అయిపోయిన తర్వాత, భోజనాలు వడ్డించిన తర్వాత, బోకులు గడిగి కసువు కొట్టి అప్పుడు ఇంటికి వెళ్ళేదానివి. అయితే నీకేమొచ్చింది? చిన్నపాటి ఉద్యోగం వచ్చింది, చిన్నపాటి వ్యాపారం చేసుకుంటున్నా. ఇప్పుడేం జరిగింది తెలుసా? 8 గంటలకు వచ్చే నీవు 9 గంటలకు వస్తున్నావు. అలాగే వాక్యం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు చెప్పండి, ఎవరు బిజీ అయిపోయారు? ఎవరు మర్చిపోతున్నారు? నువ్వు అంటున్నావు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా. ఒకప్పుడు నీకు ఏమీ లేదు, ఏమీ లేకున్నప్పుడు పాస్టర్ని అడిగినప్పుడు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమైపోతుంటున్నావు? దేవునికి దూరం అయిపోతా ఉంటున్నావు. అంటే నీకు లేకుంటే దేవుని బాగా ఇష్టపడతావు, నీకుంటే గనక దేవుని దానికి రావు. మరి నీవే 2 విధాలుగా నాటకాలు ఆడుతూ, నీవే విధంగా ఉంటూ మరి దేవుని మీద నింద వేస్తున్నావు. ఏమని? దేవుడు మమ్మల్ని మరిచిపోయాడయ్యా అంటున్నావు. ఎలా మర్చిపోయాడు దేవుడు? ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మాట తప్పనివాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు ఏమంటున్నావు తెలుసా? దేవుడు మమ్మల్ని మరిచిపోయాడయ్యా అంటున్నావు. ఇప్పుడు నీవు బిజీ అయిపోయావు, మంచి తోటలు వేస్తున్నావు, మంచి పంట పండిస్తున్నావు. అంతవరకు దేవుని మందిరానికి వెళ్ళలేవు. ఇప్పుడు దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నావు. నువ్వు బిజీ అయిపోయి నీకు నీ సంపద వచ్చేసరికి నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు. ఒకరోజు ఒక పెద్ద బహిరంగ కూడిక జరుగుతూ ఉందట. జరుగుతూ ఉంటే ఆ బహిరంగ కూడికకు పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత ఒక అతను వచ్చి, విశ్వాసి వచ్చి, మంచి విశ్వాసి, ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, ఏం వ్యాపారం అని చెప్పినప్పుడు, ఇలా కోళ్ళ వ్యాపారం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, సరే అని చేతులుంచి ఆయన ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత తను కోళ్ళ వ్యాపారం ప్రారంభించాడు. అలాగా దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటున్నాడు. మరలా సంవత్సరం వచ్చేసింది. మరలా సంవత్సరం వచ్చిన తర్వాత అదే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, అదే స్థలం. మరలా ఇతడు అతని దగ్గరికి, పాస్టర్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మరి మీరు ప్రార్థించిన మేరకు దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తా ఉంటున్నాడు, వ్యాపారం బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరుగులాగా ప్రార్థన చేయండి, ఇదిగో కానుక తీసుకోండి అన్నప్పుడు, నా కానుక వద్దు కానీ అది ఆ కానుక పెట్టలు వేసి అని చెప్పినప్పుడు మరలా ప్రార్థన చేశాడు. అతడు వెళ్ళిపోయాడు. మరలా సంవత్సరం వచ్చింది. మరలా సంవత్సరం వచ్చినప్పుడు అక్కడ అదే స్థానంలో మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ 3వసారి అతను రాలేదు. అతను రాకుండా వారి కుటుంబ సభ్యులతో కానుకిచ్చి పంపించాడు. మీరు వెళ్ళి కానుక ఇవ్వండి, పాస్టర్ గారికి చెప్పండి, ఏమి రాలేదంటే నేను బిజీగా ఉన్నానని చెప్పండి అని చెప్పాడు. ప్రార్థన చేశాడు. సరే అని మరలా సంవత్సరం తర్వాత మరలా సంవత్సరం జరిగింది. మరలా సంవత్సరం అదే స్థానంలో అక్కడే మీటింగ్ జరిగింది. జరిగిన తర్వాత ఆ సంవత్సరం కనిపించాడు. వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైంది?
పోయిన సంవత్సరం కనిపించలేదే, ఈ సంవత్సరం వచ్చావే అని అడిగాడట. ఏమి లేదండి, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు. దేవుడు అప్పుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించేవాడు. దేవుడు నేను ప్రార్థన చేస్తే జవాబిచ్చేవాడు. కాబట్టి కోళ్ళ వ్యాపారం బాగా జరిగేది. కానీ ఇప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా, మేము అపరూపాలైపోయాము, కాబట్టి మీరు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడట. మాస్టర్ గారు అన్నారంట, అయ్యా నీవు దాదాపుగా 4 సంవత్సరాలు అయింది ఈ మీటింగ్స్ రాబట్టి. 3 సంవత్సరాలు ఏమో బాగా వచ్చావు, 3వ సంవత్సరం రాలేదు, నువ్వు బిజీ అయిపోయావు. నీకు సంపద దేవుడు అంత సమృద్ధిగా ఇచ్చాడు, కానీ ఇప్పుడేమంటున్నావు, దేవుడు నన్ను మరిచిపోయాడయ్యా అంటున్నావు. ఇది నీకు న్యాయమేనా? నీవు మరిచిపోయి మరి దేవుని మీదనే నింద వేస్తున్నావే, ఇది మంచిదా నీకు అని చెప్పాడు. కాబట్టి ఈ లోకములో మనం అందరం కూడా ఎలాంటి వారం అంటే స్వార్థ ప్రియులం. మేలు చేస్తే మావాడు, కీడు చేస్తే మావాడు కాదు. కాబట్టి దేవుడు మర్చిపోయాడని చెప్పేస్తున్నావు అందరికీ, కానీ నువ్వు చేసిన తప్పు చెప్పవు. గాని ఇక్కడ అదే అంటున్నాడు యెషయా గ్రంథం 17వ వచనంలో, నీవు ఏలైనగా నీ రక్షణకర్త అయిన దేవుని మరిచిపోయి నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలము అంటే నేను కాపాడేవాడు నీకు ఆశ్రయముగా ఉన్న దేవుణ్ణి మరిచిపోయి నువ్వేం చేశావు? అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుతూ వచ్చావు. నువ్వు బిజీ అయిపోయావు నీ వ్యాపారాల్లో, నీ వనాలు నాటుకోవడంలో. అంటే దేవుని మందిరానికి గడప దాటి దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నావు. నువ్వు బిజీ అయిపోయావు. వాటిలో అన్యమైన ద్రాక్ష వల్లను నాటుచుండి నువ్వు అన్ని సావాసానికి వెళ్ళిపోయావు. నన్ను మర్చిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ అన్యుల సహవాసము చేస్తూ వనాలు వేసుకుంటూ తోటలు నాటించుకుంటూ ద్రాక్ష వనాలు నాటించుకుంటూ నువ్వు బిజీ అయిపోయి నన్నేమంటున్నావు? దేవుడు నన్ను మర్చిపోయాడయ్యా అని డైలాగులు వేస్తా ఉన్నా. ఇది ఎంత మటుకు వాస్తవం చెప్పండి? దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుడు మర్చిపోయాడా లేదా నువ్వే దేవుని మర్చిపోయావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుని వాక్యం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. మాట చదువుకుందా ఇర్మియా గ్రంథం. నువ్వు ఎలా బిజీ అయిపోయావో, దేవునికి ఎలాగా దూరం అయిపోయావో ఒకసారి చదువుకుందాం. ఎహెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయము. ఎహెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయం. ఎహెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొందువారు మీలో ఉన్నారు. అప్పు ఇచ్చి వడ్డీకొని నీ పొరుగువాని బాధించువారు నీవు బలవంతముగా వాటిని దోచుకొనుచున్నావు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నీవు పుచ్చుకున్న అన్యాయపు లాభమును నీవు చేసిన నరహత్యయు నేను చూచి నా చేతులు చరుచుకొనుచున్నాను. నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలనంత ధైర్యము నీ హృదయము కలగదా? సహించు బలము నీకున్నదా? యెహోవాకు నేను ఈ మాట ఇచ్చుచున్నాను, దానిని నెరవేరుస్తాను. ఇక్కడ ఏమంటుందంటే, నన్ను మరచిపోయి నరహత్యకు లంచం పుచ్చుకుంటూ అప్పులకు వ్యాపారం చేస్తూ నీ పొరుగు వారిని బాధిస్తూ ఉన్నావు. ఇది నీకు న్యాయమేనా అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవేరా నన్ను మర్చిపోయావు, నేను కాదు. నీవు నన్ను మర్చిపోయి నువ్వు ఎవరు సహవాసం చేస్తున్నావు? అన్యుల సహవాసం చేస్తున్నావు. అంతేకాదు నరహత్యలు చేయడానికి పూనుకుంటున్నావు. అలాగే వడ్డీలకు వ్యాపారం చేస్తా ఉన్నావు.
ఇవన్నీ చేస్తూ నువ్వు బిజీ అయిపోయి దేవుని దగ్గరికి రాకుండా నువ్వు మరలేమంటున్నావు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా అంటున్నావు. ఎప్పుడు? నువ్వు అప్పుల పాలైనప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు చెప్తున్న డైలాగు ఏంటి తెలుసా? అయ్యా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు కాదు. దేవుడు అంటున్నాడు, నీవే నన్ను మర్చిపోయావు. నువ్వు నన్ను మర్చిపోయి నువ్వు హత్య చేయడానికి పూనుకుంటున్నావు, అన్యాయపుగా సొమ్మును రాబడతా ఉన్నావు, వడ్డీ వ్యాపారం చేస్తా ఉన్నావు, వ్యాపారం చేస్తున్నావు కదండి. ఇది నాకు చాలా మంది అంతే. ధనం వస్తే మన తరాలు లేదు, బంధువులు లేదు, స్నేహితులు లేదు. దేవుడి గ్రామంలో ఏమంటే 5,000 రూపాయలు ఇస్తే నెలకు 1,000 రూపాయలు వడ్డీ. 5,000 ఇస్తే నెలకు 1,000 రూపాయలు వడ్డీ. అది 4,000 పట్టుకొని 1,000 రూపాయలు పట్టుకొని 4,000 ఇస్తాడు. నెల ఎంత చెప్పుడుకు వస్తుంది? మరలా నెల 1,000. ఇలాగా 4 నెలలకి అతని బాకీ తీరిపోతుంది. కానీ అతనైతే వడ్డీ కడతా ఉన్నాడు సంవత్సరం పొడితా. ఎంత అన్యాయపు డబ్బు, ఎంత అన్యాయము సొమ్ము. ఎవరైనా డబ్బులు ఇచ్చి చంపుతా ఉన్నారు, డబ్బులు ఇస్తే మోసం చేస్తా ఉన్నారు. ఇన్ని అన్యాయమైన పనులు నువ్వు చేస్తూ నువ్వు మరలా ఏమంటావు తెలుసా? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా. ఎప్పుడు? నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు అప్పుల పాలైనప్పుడు, నీ కుటుంబంలో నెమ్మది లేనప్పుడు ఒక డైలాగ్ వేస్తా ఉంటారు. ఒకప్పుడు దేవుడు మాకు బాగా ఇచ్చాడయ్యా, సమృద్ధిగా ఇచ్చాడయ్యా, మరి ఇప్పుడు దేవుడు మమ్మల్ని మరిచిపోయాడంట. ఎంత న్యాయం చెప్పు. ఇది నీకేమన్నా న్యాయం అనిపిస్తూ ఉందా? కాబట్టి సీయోను అంటుంది, ఇదిగో ప్రభువు మమ్మల్ని మరిచిపోయాడు అంటుంది. దావీదు అంటున్నాడు, నా బాధల్లో, నా హింసల్లో నువ్వు నన్ను మరిచిపోయావు. హెచ్కేలు అంటున్నాడు, ఇదిగో దేవుణ్ణి నువ్వు మరిచిపోయి నీ వ్యాపారాలు చేసుకుంటున్నావు, నీ ఉద్యోగం చేసుకుంటున్నావు, నీ పనులు చేసుకుంటున్నావు. ఇవి చేస్తూ మరలా ఏం చెప్తున్నావు? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా. నువ్వు బిజీ అయిపోయావు. నువ్వు ఆదివారం ఆరాధన కూడా రాకుండా ఉన్నావంటే నిన్ను ఏమనాలి చెప్పండి? అంటే ఆదివారం కూడా పనికెళ్తూ, ఆదివారం కూడా దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, ఆ సమయాన్ని నీకు పని కొరకు వాడుకుంటూ, నువ్వు సంపాదించుకుంటూ, నువ్వు బాగుంటూ, అలా దేవుణ్ణి అడుగుతావు. నీకేదైనా రోగం వస్తేనో, నీకు బాధ ఇస్తేనో, నువ్వు అప్పుల పాలైతేనో, దేవుడు నన్ను మర్చిపోయాడయ్యా కదా? కాదండి. దేవుడు ఎప్పుడు కూడా మరిచేవాడు కాదు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. చూడొకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక కన్యక గురించి చెప్తా ఉంటున్నాడు. కన్యకకు, ఒక యవ్వనస్తురాలకు ఏం కావాలి? మంచి బట్టలు కావాలి, మంచి వస్తువులు కావాలి. అంటే బంగారు కావాలి, వెండి కావాలా కదండి. ఒక యవ్వనస్తురాలకు అవి కోరుకునేది ఏంటంటే అవే. మంచి బట్టలు వేసుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి, ఇదే కోరిక. చూడు, చదివింది 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఒకసారి 32వ వచనం. కన్యక తన ఆభరణములు మరుచునా, పెళ్లి కుమారి తన వడ్డానము మరుచునా, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచిపోయి ఉన్నారు. అంటే దేవుడు చెప్తున్న మాట. అరే బాబు, నువ్వు అంటున్నావు, కానీ నేనంటున్నా ఏంటి తెలుసా? లెక్కలేనన్న సార్లు నన్ను మరిచిపోయావు. నేను బాధపడలేదు, నీ మాత్రం నేను సాకులు చెప్పలేదు, నీ మాత్రం నేను నిన్ను చేయి విడిచిపెట్టలేదు. లెక్కలేనిసార్లు నన్ను మరిచిపోయావు కదండి. ఇది నాన్న చాలా మంది
సమృద్ధిగా డబ్బు ఉంటే, మన ఇంట్లో అన్ని ఉంటే దేవుడు గుర్తుకు రాడు, బంధువులు గుర్తుకు రారు. ఎప్పుడైతే మనం అప్పుల పాలైపోతామో, మనకు బాధలు, దుఃఖములు, శ్రమలు సంభవించినప్పుడు అప్పుడు బంధువులు గుర్తుకొస్తారు, దేవుడు గుర్తుకొస్తాడు, మందిరం గుర్తుకొస్తుంది, పాస్టర్ గారు గుర్తుకొస్తారు. అప్పుడు వస్తారు, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, ఆరోగ్యం బాగలేదు, కుటుంబంలో బాధలు, దుఃఖము, సంతోషం లేదు, నెమ్మది లేదు అని అప్పుడు వస్తారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఉంటుంది, కన్యక ఆభరణములు మరచునా, పెళ్లి కుమార్తె ఆభరణాలు మరచునా, వడ్డానం మరచునా కదండి. ఇప్పుడు పెళ్లి కుమార్తెకు బంగారు లేకపోయినా గాని రోళ్లు గోళ్లు తెచ్చి ఆమెను కోరిక తీరుస్తా ఉంటారు. మంచి వడ్డానము చేతికి, మెడలోకి, ఇలాగా నెత్తి మీద అనేక ఇత్తడిటైనా సరే, రోళ్లు గోళ్ళైనా సరే అవన్నీ పెట్టి ఆమెకి వివాహం జరిగిస్తా ఉంటారు. కాబట్టి కన్యక అయిన ఆభరణములు మరుచునా, వడ్డానం మరుచునా మరవదు. కానీ మీరైతే లెక్కలేనన్ని సార్లు నన్ను మరిచిపోయారు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నేనెవరికి చెప్పుకోవాలి నా బాధ? ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెడతా ఉంటున్నారు. అనాథాశ్రయాలు చాలా ఎక్కువైపోయాయి. ఏమమ్మా మీకు డబ్బు లేదా, ఇల్లు లేదా అంటే, అయ్యా డబ్బు ఉంది, ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, నా కొడుకు ఉద్యోగస్తుడు, కానీ నా కొడుకు నన్ను మర్చిపోయాడయ్యా. వారి ఉద్యోగము, వారి వ్యాపారము, వాళ్ళ పిల్లలు అవన్నీ చూసుకుంటూ తల్లి తండ్రిని గుర్తుకు లేకుండా పోయాడు. ఇదిగో నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు కదండి. ఈనాడు తల్లిని తండ్రిని మర్చిపోతే పిల్లలు లేరా? భర్త భార్యను మర్చిపోవడం లేదా? ఇలాగ చూసుకుంటే పోతే లోకంలో అందరూ ఒకరినొకరు మర్చిపోతా ఉన్నారు కదండి. దేవుని వాక్యం ఉంటుంది, లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయా, నేనెంత బాధపడాలా అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నీవు వ్యాపారాలు చేసుకుంటూ, నువ్వు కూలి పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, నువ్వేమో అన్ని సజావుగా జరిపించుకుంటూ దేవుని మందిరానికి రాకోకుండా ఏదో అలా పండక్కొచ్చి చుట్టంలో వచ్చినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు. అప్పుడైతే ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, దేవుడు నీకు సమృద్ధిగా లేనప్పుడు 8 గంటలకే వచ్చి కసువు కొట్టి, బాత్రూంలు కడిగి, చర్చి శుభ్రం చేసి, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు తిన ప్లేట్లు కడిగి, డేషాలు కడిగి, కసువు కొట్టి వెళ్ళిపోయేది దానివి. ఇప్పుడు ఏమైపోయావు? 9 గంటలకు అలా వస్తున్నావు, ప్రార్థన అయిపోతున్నా వెళ్ళిపోతా ఉంటున్నా. మరి నువ్వు బిజీ అయిపోయి దేవుడు నన్ను మర్చిపోయాడని నువ్వు అంటావేంటి? దేవుడు అంటున్న మాట, లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయావు, నేనేమనాలి మరి కదా? దేవుడు అడుగుతున్న మాట, లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయావు, నేనెంత బాధపడుతున్నా తెలుసా? నా కుమారుడికి అన్ని సమృద్ధిగా ఇస్తే, నా కుమారునికి అన్ని నేను అన్ని కూడా ఇస్తే, నా కుమారుడు ఏమైపోతుంటున్నాడు? బిజీ అయిపోయి నాకు దూరం అయిపోతా ఉంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు బాధపడుతున్న మాట, ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న మాట. అందుకే ద్వితీయోపదేశ కాండములో ఇంకొక మాట మాట్లాడతాడు. నువ్వు ఎలా బిజీ అయిపోయావు, నువ్వు ఏ విధంగా ఉన్నావో ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఇంకా నువ్వు ఏ విధంగా బిజీ అయిపోయావో, ఎలా ఉన్నావో ఇక్కడ దేవుడు ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం ఒకసారి 11 నుంచి చదువుకుందాం. 11 నుంచి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నువ్వు అనుసరించక నీ దేవుడైన యెహోవాను మరిచి
కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో వాటిలో నివసించగా ఈ పశువులు ఈ పశువులు ఈ గొర్రెలు మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తారముగా నీకు కలిగినందున వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసి గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నీవు మరచెదవేమో జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అంటున్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు? అనుసరించుకోకుండానే ఉన్నావు. అంతేకాకుండా నువ్వేమైపోయావు? నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తింటున్నావు. మంచి ఇల్లు కట్టుకుంటున్నావు. మంచి మేకలు గొర్రెలు సమృద్ధి అవుతా ఉన్నాయి. ఇంకా నీకేం కావాలి చెప్పు? అందుకే దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నావు. దేవుని వాక్యాన్ని నువ్వు చెవును పెడుతున్నావు. ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడట్లేదు. అవి అనుసరించుకోకుండా ఉంటున్నావు. అంతేకాకుండా నిన్ను నీవేం చేసుకుంటున్నావు? గొప్ప చేసుకుంటున్నావు. నీకు యాకోబు జ్ఞాపకం రావాలి. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు యాకోబును బట్టి లాబాను గొర్రె మందలను సమృద్ధిగా ఇచ్చాడు. అభివృద్ధి చెందుతూ వచ్చాయి. అది లాబాను కూడా తెలుసు. ఎన్నో సార్లు నీకు చిదం పెంచుతానని నన్ను మోసం చేశావు అని యాకోబు ఎన్నోసార్లు బాధపడ్డాడు. కాబట్టి యాకోబును బట్టి లాబాను ఏమైపోయాడంటే అభివృద్ధి పొందుతూ వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నీవు బిజీగా అయిపోయి దేవుని ఏమంటున్నావు? దేవుడు నన్ను మర్చిపోయాడు అంటున్నావు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు నా ఆజ్ఞలన్నీ కూడా విడిచిపెట్టి, నా వాక్యాన్ని విడిచిపెట్టి కడుపార తింటున్నావు. కడుపార తిని కడుపార కంటిహారను ఉదరబోతూ, కడుపార తిని కంటిహారను ఉదరబోతూ నీ ఆరోగ్యాన్ని చేసుకుంటూ, నీకున్న గొర్రెలు మేకలు కొత్త ఇల్లు కట్టుకొని ఈ రీతిగా నువ్వు జీవిస్తూ ఇదిగో దేవుని మీద నింద వేస్తా ఉంటున్నావు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా. ఒకప్పుడు బాగా చూసేవాడు దేవుడు ఇప్పుడు మర్చిపోయాడని చెప్తున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? నీ ప్రవర్తన అప్పుడు మాదిరి ఉందా? మారిందా? కదండి. ఈనాడు డబ్బు చేతికి వస్తే, మనకు సమృద్ధిగా డబ్బుంటే దేవుని లెక్క చేయం, ఎవరిని లెక్క చేయం, బంధువులు లెక్క చేయం, స్నేహితులు లెక్క చేయం. ఎందుకంటే ధనం ఉంది కనుక నీ ఇష్టానుసారంగా తింటావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతావు, నీ ఇష్టానుసారంగా ప్రతిదీ చేస్తావు. కాబట్టి అందుకంటే జాగ్రత్త. నువ్వు మంచి ఇల్లు కట్టుకొని గొర్రెలు మేకలు సమృద్ధిగా వృద్ధి చెందినప్పుడు నువ్వు మదించి, అంటే నీకు గర్వము నీలో కలిగి నువ్వు గనక దేవుని గనక మర్చిపోతావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఆ ఐగుప్తు ప్రాంతంలో నుంచి దేవుడు రక్షించి నిన్ను విమోచించిన దేవుని జ్ఞాపకం చేసుకో. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను పైకి తెచ్చాడు, నీకు ఏ విధంగా దేవుడు సమృద్ధినిచ్చాడు, నువ్వు ఏ విధంగా పోషించబడుతున్నావో, నీ పిల్లలు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ ఉన్నత స్థితి ఏంటి? ఈ రెండును బేస్ చేసుకో. ప్రభువులో లేనప్పుడు, ప్రభువులో ఉన్నప్పుడు, ఈ రెండింటిని మనము ఎప్పటికైనా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువులో ఉన్నప్పుడు, ప్రభువులో లేనప్పుడు నీ స్థితి ఎలా ఉంది, దేవుల్లో ఉన్నప్పుడు నీ స్థితి ఎలా ఉంది. కాబట్టి దేవుణ్ణి నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతుంటున్నావు. నువ్వు మర్చిపోయి దేవుడే నన్ను మర్చిపోయాడని మాట్లాడుతున్నావు. కాబట్టి నువ్వు ఇల్లు కట్టుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, నారులాడుతూ ఉంది కదా మత్తయి సువార్తలు కదా, ఈ భూమి మీద మనుషులు చేసేదని తింటూ త్రాగుచు, ఇల్లు కట్టుకుంటూ, పెళ్ళాడుతూ, పెళ్లి చేసుకుంటూ, ఇది శాశ్వత మనకుని జీవిస్తూ ఉంటున్నా.
ఇది శాశ్వతమైంది కాదు. ఇది శాశ్వతమైంది కాదు. ఒక దినాన్ని వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళిపోయే లోపల ప్రభుని గనక నమ్ముకోకపోతే పాడైపోతాం. అందుకే ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు, అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ ప్రభు కార్యములు ఎవరు చూడట్లేదు అని దేవుడు బాధపడతా ఉంటున్నాడు. మరి నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు? ప్రభువే మమ్మల్ని మర్చిపోయాడయ్యా అంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఏ రీతిగా నువ్వుంటూ అనేకమైన తప్పిదములు చేస్తూ, పాపములు చేస్తూ, వడ్డీలకిస్తూ, హత్యలు చేస్తూ, మోసం చేస్తూ బ్రతుకుతూ నీవు దేవుణ్ణి నిందించేవాడి అయిపోయావా? దేవుణ్ణి ఎదిరించేవాడి అయిపోయావా? ఇవన్నీ చేస్తూ దేవుడు మమ్మల్ని మర్చిపోయాడయ్యా కాదు, నీవే దేవుణ్ణి మర్చిపోయావు. అందుకే ఫిలిప్పీయుల రాష్ట్ర పత్రిక అన్నట్టుగా అందరూ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ యేసు కార్యములు చూడరు. నువ్వు చూడకుండా ఉంటున్నావు. కాబట్టి దేవుడు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే తెలుసా? నువ్వు చేయవలసిన పనులు ఏంటి తెలుసా? నువ్వు ఈ విధంగా పని చేస్తే దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా మర్చిపోడు. దేవుడు ఎప్పటి కూడా నిన్ను మర్చిపోడని ఒక వాక్యాన్ని చెబుతా ఉంటున్నాడు హెబ్రీయుల రాష్ట్ర పత్రిక. నువ్వే పని చేయాలంట, నువ్వు ఏ పని అయితే చేస్తావో దేవుడు తప్పకుండా నిన్ను ఇంకా అభివృద్ధిలోకి, ఇంకా దేవుడు నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తాడు. హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 16 వచనాలు చదువుకుందాం. ఉపకారములను ధర్మములను చేయు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి ఇష్టమైన పనులు ఏమిట? ఉపకారములు, ధర్మము చేయుట మరచిపోకండి. ఉపకారం అంటే ఒకరికొకరికి సహాయపడుట, ధర్మం అంటే నీకు కలిగిన దాంట్లో పెట్టుట. ఈ రెండు చేయి, అది దేవునికి ఇష్టమైనది. ఇవి చేసి కొందరు ఆశీర్వదించబడ్డారు, ఇలాగా చేసి కొందరు దీవించబడ్డారు. ఎవరు తెలుసా? ఆదికాండములో 18వ అధ్యాయంలో అబ్రహాము అనే ఒక ఆయన ఉన్నాడు. అబ్రహాము గారు ఇదిగో మమ్రే అనే ఒక సింధూర వనము దగ్గర కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు వచ్చినప్పుడు ఇదిగో వారికి సాష్టాంగపడి నమస్కారం చేసి వారికి ఆతిథ్యము చేశాడు, చక్కటి విందును చేశాడు. వారేమన్నారు? ఇదిగో మీకు పిల్లలు లేరు కాబట్టి రేపు వచ్చే సంవత్సరానికి మీకు గర్భఫలాన్ని ఇవ్వబోతా ఉంటున్నారు అని చెప్పినప్పుడు శారమ్మ నవ్వేసింది. అయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇస్సాకుని ఇస్తూ వచ్చాడు. అంతేకాదు, ఇదిగో నీ తల్లిదండ్రులను, నీ బంధువులను, నీ ఇంటి వారిని విడిచిపెట్టి నాతో రా, నేను చూపించి దేశానికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టి వచ్చినప్పుడు దేవుడు అంచెలంచెలుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇదిగో నీ సంతానము ఇదిగో ఆకాశంలో నక్షత్రముల కంటే విస్తారంగా చేస్తానని చెప్పాడు. కాబట్టి కేవలము ధర్మాలు చేయడం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎదుటి వారికి సహాయపడే వాటికి ఉండాలా. ఇవి దేవునికి ఇష్టమైన కార్యాలు. కాబట్టి వీటిని చేయమని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తా ఉంటుంది. అందుకే అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయములో ఇదిగో కొర్నేలి గురించి అక్కడ మనకు ప్రస్తావన జరుగుతూ వస్తుంది. నిజంగా ఈ కొర్నేలి ఏ విధంగా దేవునికి ఇష్టడైతూ వచ్చాడంటే ఒక వాక్యాన్ని చదువుకుందాం. 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ అనే పటాలములో శతాధిపతి అయిన కొర్నేలునకు భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందలి భయభక్తులు గలవాడై
ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పగా ఉంది వాక్యం వినండి. అక్కడ హెబ్రీయుల రాష్ట్ర పత్రికలు అంటాడు, ఉపకారములు ధర్మములు చేయుట దేవునికి ఇష్టమైన పని. ఆ పని కొర్నేలు చేశాడు. ఆ ఇటలీ పట్టణములో ఇదిగో కొర్నేలు అనే ఒక భక్తిపరుడు, తన ఇంటి వారందరూ కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు. అతడు ఏం చేస్తూ వచ్చాడంట? బహుధర్మ కార్యాలు చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఎప్పుడైతే ఇలాగ చేస్తున్నప్పుడు అతని ప్రార్థన ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళింది. చూడు, చదువు. పగలు ఇంచుమించు 3 గంటలు దేవుని అతని ఎంతకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడిన అతడు దూత భయపడి ప్రభువా ఏమని అడగా, అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు ఓ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇదిగో దేవుడు చూడండి, దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి ఏం వెళ్తుందంటే కేవలం వెళ్ళేది ఏంటంటే నువ్వు చేసిన ధర్మ కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవునికి ఇష్టమైంది ఏంటంటే నువ్వు చేయవలసింది ధర్మ కార్యాలు చేయి, ప్రార్థన చేయి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. కొర్నేలు మర్చిపోలేదు. ఆయన చేసిన ఆ యొక్క ప్రార్థన కానీ ఆయన చేసిన ధర్మ కార్యాలు కానీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా నిలిచిపోయాయి. దేవుడు దేవదూతను పంపించాడు. తన ఇంటికి రక్షణ లేదు. యుబ్బీకి వెళ్ళి పేతురును పిలువబడిన సేవకుని తోలగొచ్చుకొని మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని చెప్పినప్పుడు వెళ్ళి అతన్ని పిలుచుకొని తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చారు. కాబట్టి దేవునికి ఇష్టమైన పని చేయి, దేవునికి ఇష్టమైన పని చేయి. అలా చేయకోకుండా నువ్వు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకోవచ్చు, వడ్డీలకిస్తూ ఇవన్నీ చేస్తూ దేవుడు నన్ను మర్చిపోయాడని మాత్రం అనుకో. నువ్వు విజయిపోయి దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడని దేవుని మీద నింద వేయకు. అది నీకు ఆశీర్వాదకరమైనది కాదు, అది నీకు యోగ్యమైంది కాదు. నువ్వేం చేయాలంటున్నా దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర పత్రికలో చదువుకున్నట్లుగా ఉపకారములు ధర్మములు చేయుట మానకండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అది హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇచ్చుట చేత దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు ఉపకారములు పరిశుద్ధులకు చేస్తే నీకెంత మాత్రం కూడా దేవుడు అన్యాయం చేయడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో మందిరంలోకి వెళ్ళి పని చేస్తే నీకు మంచి దీవెనలు వస్తుంది. దేవుని మందిరంలో కూర్చుంటే నీకు ఆశీర్వాదం, నీకు ఆరోగ్యం. కాబట్టి మనం జీవించాలి, దేవుని పట్ల విశ్వాసము చూపించాలా. ఎప్పుడైతే మనం ఇవి చేస్తాం అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నీ ఉపకారములు నీ ధర్మములు ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు అంటున్న మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఇదిగో దేవుడు చెబుతున్న మాట, ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము
30వ వచనం చదువుకుంటే, ఈ సంగతులను నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినన ఎడల, చూడండి, నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. హల్లెలూయా. నువ్వెవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ రీతిగా నువ్వు చేస్తూ ఉంటే, ఈ సంగతులైన సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములో నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ ఎడల జాలి చూపి, నీ ఎడల ప్రేమ చూపించి, నువ్వేదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రవీణ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పటికి కూడా మరచిపోడు. కాబట్టి ఆయన అంటున్న మాట అంటే, మీరే మర్చిపోతున్నారు నన్ను. మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ పని బాటలు ఇవన్నీ చేస్తూ నాకు దూరంగా ఉంటూ జీవిస్తూ, ఏదో నీకు బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, అనారోగ్యం బాగలేనప్పుడు దేవుడు మమ్మల్ని మరిచిపోయాడయ్యా అని చెప్తున్నావు తప్ప, దేవుని మందిరానికి రాకోకుండా, దేవుని వాక్యాన్ని ఆజ్ఞలు పాటించుకోకుండా, ఇవన్నీ చేయకోకుండానే దేవుని మీద నింద వేస్తూ ఉంటున్నావు. దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలని నువ్వు చెబుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా దూరం అయిపోతూ ఉంటున్నావు. నీ గొర్రెలను, నీ వెట్లను చూసుకొని, నీ పొలాన్ని చూసుకొని, నీ వ్యాపారాలు చూసుకొని, నీ ఉద్యోగం చూసుకొని నువ్వు దూరం అయిపోతూ నేను అన్యాయం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నావు అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పటికైనా సరే దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు ఇస్తే గనక దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధికి నువ్వు గనక వస్తే దేవుని బిడ్డలు దేవుని మర్చిపోకూడదు. జాగ్రత్త. దేవుని బిడ్డలైన మీరు దేవుని మర్చిపోకూడదు. నువ్వు భూమి మీద చచ్చేంత వరకు నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నిన్ను నడిపించాడో, దేవుడు ఏ స్థితిలో నుంచి ఏ విధంగా నిన్ను కాపాడాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు అనేకమైన బాధలు ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడి ప్రార్థన విని నీకు దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా దేవుడు కాపాడితే, నేను అంచెలంచెలుగా నిన్ను దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తే, ఈనాడు నువ్వు బిజీ అయిపోయి నీ పని బాటలు చూసుకుంటూ, నీ వ్యాపారాలు చూసుకుంటూ, నీ ఉద్యోగం చూసుకుంటూ దేవుడు నన్ను మర్చిపోయాడని మాట్లాడుతున్న మాట మంచిది కాదు. అంటే దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన ఎవరిని కూడా మరిచేవాడు కాదు. ఆయన ఎప్పటి కూడా మరువని దేవుడు, మరిచిపోని దేవుడు. అందుకే అంటాడు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన కనిన బిడ్డను కరుణింపకోకుండా తన చింటి పిల్లను మరచిపోవునేమో, వారేమైనా మరచిపోతారేమో గాని నేను నిన్ను మరువనంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇదిగో స్త్రీ ఒక బిడ్డను కరిన తర్వాత ఆ నుద్దర మత్తులోనో లేదా ఆమెకున్న పని బాటల్లో ఏమైనా బిడ్డలు ఏమైనా మర్చిపోతుందేమో యామరపాటుగా. కానీ నేను చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను మరువను, ఎడబాయనంటున్న దేవుడు. నువ్వు నీకు కొద్దిపాటి డబ్బులుంటేనేమో, కొద్దిపాటి మంచిగా ఆరోగ్యం ఉంటేనేమో దేవుని సన్నిధికి రావు, దేవుని వాక్యాన్ని వినవు. కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీ తన బిడ్డను మరుస్తుందేమో అప్పుడప్పుడు, కానీ నేను ఎప్పటికీ నిన్ను మరిచిపోనని దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డలారా, మీరందరూ దేవుని మీద నిందలు వేయకండి. నీవే దేవునికి దూరమైపోతూ దేవుడు మమ్మల్ని మరిచిపోయాడంటున్నావు.
కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు బిడ్డలారా, నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. అందుకే దావీదు అంటాడు, కీర్తన 115, కీర్తనలు 115వ అధ్యాయం 11వ వచనం, యెహోవా యందు భయభక్తు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచాడు, ఆయన వారికి సహాయము మనకి కేడెము. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, మమ్మల్ని ఆయన ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా ఉన్నాడట? యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చిన్నలు మొదలుకొని పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధిపరచును. భూమి ఆకాశము సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడదరు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇస్తున్నాడు, ఎంత వాగ్దానం ఇస్తున్న దేవుడు. నిన్ను విడిచే దేవుడు కాదు అంటున్నాడు. అంతేకాకుండా నీవైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఇదిగో ఆయన అంటున్న మాట ఏంటంటే, పిన్నలను మొదలుకొని పెద్దల వరకు దేవుని యందు భయభక్తులు గల వారు అందరినీ యెహోవా ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వదించబోతా ఉంటున్నాడు. ఆయన నిన్ను మరిచేవాడు కాదు, నేనెంత మాత్రం ఎడబాసేవాడు కాదు. ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకములు పెట్టుకొని కంటి పాపాల కాచేవాడిగా ఉంటున్నాడు. తన చెయ్యి నువ్వెక్కడ కింద పడిపోతావని దేవుడు ఎప్పుడు కూడా నేను పట్టుకొని ఉంటున్నాడు. కాబట్టి చంటి బిడ్డను కన్న తల్లి ఏ విధంగా చూసుకుంటుందో వాడి జాగ్రత్తగా, ఆమె పడుకున్నప్పుడు గాని, ఉయ్యాల్లో వేసినప్పుడు గాని, వాడు నడిచేటప్పుడు గాని, ప్రతి విషయంలో తల్లి 2 కళ్ళు ఆర్పుకోకుండా వారి వైపు చూస్తూ, వారికి ఎక్కడ గాయమవుతుందో, వాడు ఎక్కడ కింద పడతాడో అని వారి కనిపెట్టుకొని ఉంటుందో, ఆ రీతిగా చెబుతున్న మాట, దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నేను ఆ రీతిగా నిన్ను కాపాడుతున్నాను, నిన్ను మరిచిపోలేదు నేను. కాబట్టి దేవుడు మనల్ని మరిచిపోలేదు. దేవుడు మనల్ని మరిచిపోగాక మరిచిపో. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఆశీర్వాదం కలగాలంటే, నీవు నీ కుటుంబం సమృద్ధిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసింది మొదటిగా ధర్మ కార్యాలు చేయి. తర్వాత ఏం చేయాలా? ఉపకారములు ధర్మములు చేయటం మానకు. వాటి వల్ల అనేక మంది దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఆ రీతిగానే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారందరినీ దేవుడు మర్చిపోకుండా వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు విశ్వాసివైతే, దేవుని నమ్ముకున్నవానివైతే, దేవుడు చెప్పిన మాటలు వింటే దేవుని కుటుంబం ఆశీర్వదించబడుతుంది, దేవుని కుటుంబము పోషించబడుతుంది. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు అన్ని వేళలా తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడే గాని దేవుడు నన్ను మరిచిపోయాడని అనని అనద్దు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను మరిచిపోయేవాడు కాదు. కాబట్టి దేవుడు అన్ని వేళలా నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మీరు చేయవలసిన పని ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. అంతేకాకుండా ఉపకారములు ధర్మములు చేయుట మానకండి. దేవుని సన్నిధికి రాకుండా పోకండి, దేవుని సన్నిధికి రండి. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గొర్రెలు, మేకలు, నీ పొలము, నీకున్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీకున్న బాధ, నీకున్న దుఃఖం, నీకు పిల్లలు లేరా, నువ్వు అప్పుల పాలైపోయావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు.
కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రా, దేవునికి విజ్ఞాపన చేయి, దేవునికి ప్రార్థన చేయి. మీ ద్వారా మీకున్న సమస్య చెప్పండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. విశ్వాసముతో చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి కుమార్తె కుమారుడు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు నిన్ను ఎప్పటికి కూడా మరిచిపోడు. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీ జీవిత కాలం అంతా ప్రభువుకు సమయాన్ని నుండి దేవుని యందు భయభక్తులను జీవించండి. ఉపకారం ధర్మములు చేయటం మానకండి. ప్రభు పనిలో నెమ్మదిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.